హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు మనం ఇంకా 2024 సంవత్సరంలో పాల్గొన మాసం, చైత్ర మాసం, ఏప్రిల్ నెలలో ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు 9 గ్రహాల యొక్క సంచారం వల్ల జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాను. ముఖ్యంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి కూడా మా ఒక ఛానల్ని లింక్స్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పని కోరుతూ, ఇప్పుడు కుంభరాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుంది? మీ రాశాధిపతి మీ రాశిలోనే ఉండడం విశేషం. దాదాపు 3.5 సంవత్సరం నుండి కూడా 7.5లో ఉన్నారు. ఏళ్ళనాటి శనిలో ఉంది. ఇంకా 3 సంవత్సరాల దాకా ఉండాలి. మొత్తం 7.5 సంవత్సరం ఉంటుంది. కాబట్టి 7.5 ఏళ్ళనాటి శనిలో ఉండడం, 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు ఇంకా కూడా చాలా సమస్యలు, టెన్షన్స్, ఇక్కట్టు, ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. కాకపోతే మీరు ఆశాధిపతే రావడం వలన కాస్త యావరేజ్గా ఉంటుంది. రెండో శతి వచ్చిన వాళ్ళకైతే చాలా అధమ శని ఉంటుంది. అంటే అధమేస్తుంటుంది. ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇబ్బందులను తీర్చుకోలేనట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నెలలో, ఏప్రిల్ నెలలో మీ రాశిలోనే ఉండేటటువంటి శనితో పాటు కుజుడు చేరడం, కుజునికి శనికి పడదు. 2 గ్రహాలు మారక గ్రహాలు ఈ నెలలో ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఉండదు. కాబట్టి మీరు ప్రయత్నించేట్లాంటి ప్రయత్నాల్లో చాలా ఇక్కట్టు, టెన్షన్స్, ప్రెజర్స్ ఉంటాయి. ఎవరో మీకు కొన్ని చెప్పిండి అట్లాంటి మాటలు నడుచుకోలేకుంటే వాళ్ళు టెన్షన్ పెట్టేటటువంటిది, ప్రెజర్ చేసేట్లాంటిది, ఇబ్బంది పెట్టేట్లాంటిది ఇవన్నీ కూడా వస్తాయి. మీ యొక్క ప్రయత్న కార్య విచారంలో సమస్యలు వస్తాయి. డబ్బుల విచారంలో కొన్ని వ్యవహారాలు, ఇప్పుడు పూర్వం నడిచినటువంటి వ్యవహారాలు, జమీన్లు, ప్రాజెక్ట్స్, వీటి వల్ల డబ్బు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ విచారం చాలా మంచిగా ఉంది. డబ్బు వచ్చే యోగం ఉంది. దానికి కూడా ఏదో వ్యవహారం అడ్డపడేటటువంటి స్థితి రాహు వల్ల ఉంది. కాబట్టి శక్తిమాత, దుర్గామాత టెంపుల్లో మీరు ఈ ఒక్క నెలలో, ఏప్రిల్ నెలలో 2 సార్లు కానీ లేదు 4 సార్లు కానీ దుర్గమ్మ టెంపుల్లో కుష్మాండ దీపం, అంటే బూదుగుమ్మడికాయలో 3 రకాల నూనె వేసి అఖండం వెలిగిస్తే మీ యొక్క సమస్యలు పోయి డబ్బు వచ్చేస్తుంది. డబ్బులు ఇంపార్టెంట్ కదా. కుష్మాండ దీపం ఖర్చులు కాదు మీకు ఇబ్బంది. చేయండి, డబ్బు పొందండి. కొన్ని చుట్టుకాలు, కొన్ని సమస్యలు, ఈ సూక్ష్మమైనటువంటి మార్గాలు ఉంటాయి. వాటిని కనుక మీరు పాటిస్తే ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు వస్తాయి. ఏ సమస్య ఉండదు. పెద్దగా కష్టపడేట్లాంటివి ఉండదు. మంచిగా ఉంది. ఇంకా ప్రయత్నకారి విచారంలో, అన్నదమ్ముల విచారంలో మీరు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అన్నదమ్ముల విచారంలో, అంటే భాతృస్థానంలో ఆ వ్యవహారంలో కొన్ని చిక్కుల వల్ల టెన్షన్స్ పడేట్లా అది కూడా ఉంటుంది. పెద్ద ప్రయత్నాలు అంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వ్యవహారం నడుస్తుంది, పనులు జరుగుతాయి అని మంచిగా చేరినా కానీ కొన్ని విచారాల వల్ల, అంటే అవి వచ్చే డబ్బు విచారం కావచ్చు, వ్యవహారం విచారం కావచ్చు, పంచుకునే విచారం, అంటే ట్రాన్సాక్షన్స్ చేసుకునే విచారంలో కొంచెం గొడవలు పడేట్లాంటి సందిగ్ధమైనటువంటి స్థితులు కూడా వస్తాయి. అది మీపైనే ఆపాదన చేసేట్లాంటి స్థితి కూడా వస్తుంది. ఈ విచారాన్ని గ్రహించండి. కొన్ని గ్రహాలు సంచారం చేసేట్లాంటి విషయాలను బట్టి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. అవి కొన్ని గమనించాలి. అవి మనసులో పెట్టుకొని కొన్ని ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారం చేసుకుంటే అలాంటి ఇక్కట్లకి చిక్కుకుండా ఎస్కేప్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు ట్రాఫిక్ జాస్తి ఉంది అనుకోండి, ఏం చేస్తాం? షార్ట్ కట్ రోడ్లో వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ప్రీతంగా ఉంది, వెళ్ళము, 3-4 అవర్స్ పడుతుంది రీచ్ అవ్వాలంటే. ఇక్కడే ఉంటామా? ఉండము. అలాగా ఒక పర్యాయ మార్గాలు ఉంటాయి. గ్రహాలు సంచారం వల్ల ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి.
దాంట్లో కాకుండా మనిషికి బుద్ధి, జ్ఞానం భగవంతుడు అన్నీ ఇవ్వడం వల్ల మనకి యోచన చేసే శక్తి ఇచ్చాడు. ఆ విషయాలు గ్రహించే భావనలు ఇచ్చాడు. వాటిని మనం పాటించేట్లాంటి మార్గాలు ఇచ్చాడు. వాటిని మనం చాచూ తప్పకుండా వెళ్ళామనుకోండి మంచి జరుగుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మీ ఇంటి వ్యవహారాల విచారంలో అదే డబ్బులు వస్తాయి. మీ స్వస్థానంలో జరిగినటువంటి పూర్వాపరమైనటువంటి వ్యవహారాల వల్ల డబ్బులుగా మారేట్లాంటి వస్తువు కావచ్చు, సొత్తు కావచ్చు, వ్యవహారం కావచ్చు, జరిగేట్లాంటి యోగాలు ఉన్నాయి. మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చదివే పిల్లలు కాస్త జాగ్రత్త పడండి. 10వ తేదీ తర్వాత కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి, టెన్షన్స్గా ఉంటాయి. సో కాబట్టి పిల్లలు, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. బుధగ్రహ శాంతి చేసుకోండి. మహావిష్ణు దర్శనం చేయండి, మంచిదవుతుంది. ఇంకా ఆరోగ్యం విచారము, దాంపత్య విచారం వీటిలో చూస్తే దాంపత్యం అయితే చాలా మంచిగా ఉంటుంది. ఏమంతగా సమస్యలు రావడం కానీ, వైబ్రేషన్స్ కానీ, ఇబ్బందులు కానీ లేవు. మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని క్రియేటివిటీ, యాక్టివ్ వర్క్స్ చేయట్లాంటి దాంపత్య సౌఖ్యం ఉంటుంది మీలో. ఆరోగ్యం అయితే కొంచెం బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నర్వ్స్ ప్రాబ్లమ్స్, పడి తగిలించుకుంటే ఎముకలకి ఏటలు తగలడం, బోన్స్కి, నర్వ్స్కి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం శీతం అలర్జీ 10వ తేదీ తర్వాత వస్తుంది. కాబట్టి మీరు ఫుడ్ మెయింటెనెన్స్లో చాలా జాగ్రత్త పడండి. ఆరోగ్యం చెడిపోయే ఛాన్సెస్ ఏప్రిల్ 10 తర్వాత ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 2-3 రకాల ఇట్లా ఆరోగ్యం వైబ్రేషన్స్ ఇస్తుంది. కాబట్టి బుధగ్రహ శాంతి చేసుకోండి. ఒక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక భాగ్య ప్రయత్నాలు అయితే డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదు అప్పులు సొప్పులు బాధలు ఖర్చులు తీసుకునేలా, నెమ్మదిగా ఉండాలా అనేట్లాంటి భాగ్యం కలుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, మంచిదిగా ఉంది. ఏప్రిల్ ప్రారంభం నుండి 23 కూడా బాగుండాలి. 23 తర్వాత కూడా మీ ప్రయత్నాలు ఫలితం ఇచ్చేట్లాంటి యోగాలకి డబ్బులు వినియోగం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇంప్రూవ్మెంట్స్ అయ్యేట్లుగా ఆ డబ్బులు వేస్తే మళ్ళీ డబ్బులుగా మారాలా అనేట్లాంటి దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇబ్బంది లేదు, బాగుంది. ఇంకా వృత్తి విచారంలో అయితే కాస్త టెన్షన్స్, ఒత్తిడులు, హయ్యర్ ఆఫీసర్స్ అంటే మీ పైన ఉండేట్లాంటి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళ వల్ల చాలా క్లిష్టమైనటువంటి టెన్షన్స్ పెట్టేస్తారు. సో కాబట్టి దాన్ని వైయక్తికంగా కూడా మీరు చాలా కుబ్జలైపోతారనమాట ఈ సందర్భంలో. బట్ వర్క్ విచారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శని కుజుల యొక్క పరిహారం చేసుకోండి. ఇంకా లాభాలు, ఆదాయాల విచారంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు, చేసినారు కూడా. ఆ ప్రయత్నాలు ఫలితమిచ్చేట్లాంటి సమయమే 13వ తేదీ అంటూ మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి, కార్యం జయమవుతుంది. గమనించండి కావాలంటే, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఖర్చుల విచారంలో కొన్ని చూసుకొని ఖర్చులు పెట్టండి. ఖర్చులు, సమస్యలు, టెన్షన్స్, చింతలు ఉన్నాయనేసి అవసరం ఉండేదానికి పెట్టండి. అవసరం లేని దానికి అంతా ఖర్చులు పెట్టేయడం మంచిది కాదు. కాబట్టి మొత్తానికి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త పడండి. ఇంకా వైయక్తికంగా టెన్షన్స్ విచారంలో శని కుజుల పరిహారం చేసుకోండి చెప్తూ మీకు అందరికీ కూడా భగవంతుడు శుభం కోరాలని కోరుతూ నమస్కారం. Oh